వగర్ తగ్గుతుంది. ఎలా ఉన్నా చెప్పాలి. ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఏం తిందో అనుకుంటున్నారు కదా. మా ఇంటి దగ్గర అయితే వేప చెట్టు నిండా వేపు ఇంకా మ్యాంగోస్ కూడా వచ్చేసాయి. ఇంకా ఇవి రెండు ఉన్నాయి కదా అని చెప్పి ఏదో ఒకటి చేయండి అంటే చేస్తా అని చెప్పి మా అత్త ఇవి చేసిందనమాట. ఈ రెసిపీ ఏంటో గెస్ట్ చేసి మీరే కామెంట్ చేయండి. రెసిపీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కొబ్బరి, వేప పువ్వు, మ్యాంగో, బెల్లం, మిరియాల పొడి, బనానా, ఇంకా చింతపండు రసం. వేప పువ్వు అయితే తింటుంటే వగరుగా తగిలింది. నాకైతే ఎలా తింటున్నారా అనుకున్నాను. మీరు ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటారు కదా మేమేం ప్రిపేర్ చేసుకున్నామో. గెస్ట్ చేసినది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మా ఇంట్లో అకేషన్కి అందరూ వచ్చారని చెప్పాను కదా, ఆ రోజు అందరికీ టైంపాస్ అవ్వడానికి ఇలా ప్రిపేర్ చేసి అందరం కొంచెం తిని టేస్ట్ చేసాము. నాకు సపోర్టివ్గా ఇంటి దగ్గర అందరూ హెల్ప్ చేస్తున్నారు. నాకు భలే అనిపించింది. మా పెద్దమ్మ వాళ్ళు చెప్పిన రివ్యూస్ కూడా చూసేయండి. అదే రోజు చింతమ్మకాయలు, గుబ్బకాయలు అంటారు కదా, ఇవి తెస్తే అవి కూడా తిన్నాము. మీ ఏరియాలో వీటిని ఏమంటారు కామెంట్ చేయండి. ఎండలో తిన్నా బాగుంది, నీళ్ళలో తిన్నా బాగుంది.